ఏంటి శ్రీమతి, ఏం చేస్తున్నావు? మీకోసమని పాలకూర ఉల్లికారం చేస్తున్నా. ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. వట్టి మిరపకాయలు, ఓకే. ఇది 2 కట్టల పాలకూరకి చేస్తున్నాను. ఇవి చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, 6 తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ ఎల్లిపాయ వేయట్లేదు, ఎందుకంటే అనంతపూర్లో ఉన్న అమ్మ వాళ్ళు ఎల్లిపాయలు తినరు. జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఉప్పు కేవలం ఈ మిశ్రమానికి మాత్రమే, తర్వాత పాలకూరకి మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. ఒక రెండు తిప్పులు తిప్పేస్తే మిక్సీ పల్స్లో అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇది ఉల్లిపాయ అంతా వేసాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది, సో ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కావాల్సినవన్నీ ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మెంతులు బాగా వేగాలి. శనగలు ఇవన్నీ వేగాలి. తర్వాత గింజలు వేగిపోయిన తర్వాత ఇంగువ వేసిన తర్వాత మనం ఇందాక వేసుకున్నాం కదండి ఉల్లికారం మిక్సీకి, అది వేసి కలపాలి. ఆ ఉల్లికారం మిశ్రమం అంతా వేసేసి బాగా కలపాలి. ఇది ఒక 60% వేగాలి. వేగిన తర్వాత పాలకూర వేయాలి. కొద్దిగా పసుపు. 60% ఉల్లికారం అంతా వేగిపోయింది. 2 కట్టల పాలకూర తీసుకున్నాను, చిన్న చిన్నగా తరిగేసి వాష్ చేసి ఉంచుకున్నాను. అనేది 2 కట్టలు. ఇదంతా అందులోకి వేసి ఇప్పుడు ఫ్రై చేసేయాలి. వామ్మో, పాలకూర ఎక్కువ ఉన్నట్లుందే. ఆ కారం చూస్తుంటేనే భయం అవుతా ఉంది. మీకు అన్నీ భయాలే లేదు. మూత పెట్టి కాసేపు మగ్గించాలి. ఓపెన్ చేసి చూద్దాం ఎంతవరకు అయిందో. వావ్, ఫ్లేవర్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇంకా కొద్దిగా సేపు అవ్వాలి. పాలకూర ఉల్లికారం రెడీ.